ఏ రోజు మీరు 9 నెలల్లో మీరు అధికారంలోకి వచ్చి పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి అంటే లేదు, ఉన్ని పేర్లు తీసేస్తాం, రంగులు మార్చేస్తాం, లేకపోతే ఆన్ని కొడతాం, ఈయన్ని కొడతాం, వాడిని హింసిస్తాం, వీడిని హింసిస్తాం. ఈరోజు ఎన్ని మా శిలాఫలకాలు, నేను మంత్రిగా వేసినటువంటి శిలాఫలకాలు, లేదా మా శాసనసభ్యులు ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వేసినటువంటి శిలాఫలకాలని రావడం శిలాఫలకాలని చెదగొట్టడం ఏంటి, దాన్ని ధ్వంసం చేయడం ఏంటి? రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు, గ్రామ సచివాలయాలు, ఇన్ని కార్యక్రమాలు, మెడికల్ కాలేజీలు వాటిని ప్రైవేట్ పరం చేయాలి. పోర్టులు నిర్మాణం చేస్తూ ఉన్నాం, వాటిని ప్రైవేట్ పరం చేయాలి. ప్రభుత్వం పోర్టులు ఆ రోజు 15,000 కోట్ల రూపాయలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 3 పోర్టులు అభివృద్ధి చేస్తే వాటిని ప్రైవేట్ పరం చేయాలి. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలి, విద్యని ప్రైవేట్ పరం చేయాలి, వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయాలి. అసలు మీ రాజకీయమే అంతా కూడా పూర్తిగా ఈ స్థాయిలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. ఆ రోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని క్రీడాకారుల కోసం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం పెట్టి లక్షలాది మంది, దాదాపు 4.5 లక్షల మంది క్రీడాకారులను ప్రోత్సహించాం. ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవన్నీ చేసి మీరు చెప్పండి, పోనీ ఇదిగో మేము గడిచినటువంటి కాలంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేసాం, ఇది 4వ ముఖ్యమంత్రి. ఒక్క పథకం చెప్పండి, ఒక క్రీడాకారుని ప్రోత్సహించింది చెప్పండి, ఏదో ఒక పథకాన్ని చెప్పండి. మీ పేరు చెప్తే రాజశేఖర రెడ్డి పేరు చెప్తే ఫీజు రీయింబర్స్మెంట్ అంటారు, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ అంటారు, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే 108 అంటారు. మీ పేరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఇది గుర్తొస్తుంది, వెన్నుపోటు తప్పితే ఏం గుర్తొస్తుంది? మీరు దానికి పేటెంటు, రాజశేఖర రెడ్డి గారు వీటికి పేటెంటు. రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆ రోజు ఉచిత విద్యుత్ ఇస్తామనంటే వైర్ల మీద బట్టలు ఆరబెట్టుకోవాలా అని చెప్పి అడిగాడు. వ్యవసాయం దండగా అన్నారు, కానీ దాని పండగ అని చెప్పి నిరూపించాడు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తాం, అనేక కార్యక్రమాలు ఒకటి మేము చెప్పుకుంటూ పోతే గ్రామ సచివాలయ వ్యవస్థలు కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తాం. మీరు పేరును తొలగిస్తే, రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగిస్తే గుండెల్లోంచి, అందరి గుండెల్లోంచి చెరిగిపోతాయి, మర్చిపోతారు అనుకుంటే మీ అమాయకత్వం.